జమ్మూ కాశ్మీర్లోని పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో తెలుగు జవాన్ మురళీ నాయక్ అమరుడయ్యారు. వీర జవాన్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండ. మే 10 శనివారం వీర జవాన్ పార్థివ దేహం స్వగ్రామానికి చేరుకోనుంది. ఆపరేషన్ సింధూర్ తరువాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఉగ్ర మూకపై భారత్ దాడి చేస్తే పాకిస్తాన్ భారత సరిహద్దు ప్రాంతాలపై క్షిపణి, డ్రోన్ దాడులకు పాల్పడుతోంది. ఈ క్రమంలో జమ్మూ కాశ్మీర్లో పాక్ జరిపిన దాడుల్లో తెలుగు జవాన్ వీర మరణం పొందారు. మృతి చెందిన జవాన్ ను సత్యసాయి జిల్లాకు చెందిన మురళీ నాయక్ గా గుర్తించారు. వీర జవాన్ మురళీ నాయక్ సోమందేపల్లి మండలం నాగినాయని చెరువు తండాలో పెరిగారు. సోమందేపల్లి విజ్ఞాన్ స్కూల్లో విద్యాభ్యాసం సాగింది. వీర జవాన్ మృతితో ఆయన కుటుంబం శోకసంద్రంలో ఉంది. యుద్ధ భూమిలో కన్నుమూసిన మురళీ నాయక్, శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయిల ఏకైక సంతానం. దేశ రక్షణలో శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ శాసనసభ నియోజకవర్గం గోరంట్ల మండలానికి చెందిన మురళీ నాయక్ అనే సైనికుడు ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మురళీ నాయక్ కు నివాళులు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.